శని జాతకంలో వీక్గా ఉన్నప్పుడు తను ఇవ్వాల్సిన లక్షణాలని ఆ జాతకుడు శని తాలూకా లక్షణాలని జాతకుడు పొందలేనప్పుడు ఎలా ఉంటుంది? ఈ పని 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 అని చెప్పుకున్నాం శని గురించి మనం. లేజీనెస్ పెరిగిపోతుంది వీళ్ళకి. ఎప్పుడైతే ప్రాక్టికల్గా శని అంటేనే ప్రాక్టికల్ నాలెడ్జ్. వీళ్ళు ప్రాక్టికల్గా నాలెడ్జ్ సంపాదించాలి అంటే లేజీ పని చేస్తే కదా. వీళ్ళ లేజీనెస్లో ఉంటే వీళ్ళకి ప్రతి పని, ప్రతి చిన్నదైనా పెద్దదైనా స్ట్రగుల్స్ అన్నవి కనిపిస్తాయి. లైఫ్లో కానీ వర్క్లో కానీ బాగా కనిపిస్తాయి. సక్సెస్ కూడా లేట్గా వస్తుంది. ఫికిల్ మైండ్ ఉంటుంది. తొందరగా డెసిషన్ని తీసుకోలేరు. ఒకవేళ తీసుకున్న డెసిషన్ మీద వీళ్ళకి నమ్మకం ఉండదు. ఫికిల్ మైండ్ అనమాట. అవునా కాదా, చెయ్యాలా వద్దా అని ఊగుతూ ఉంటారనమాట వాళ్ళు. ప్రాబ్లమ్స్ ఇన్ డెసిషన్ మేకింగ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి వీళ్ళకి. అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు. ఇప్పుడు ఫికిల్ మైండ్ ఉండి డెసిషన్ మేకింగ్ ఉంది అంటే ఆబ్వియస్లీ వీళ్ళకి కాన్ఫిడెన్స్ తక్కువగానే ఉంటుంది. అలానే వీళ్ళకి జన్మజాతకంలో శని వీక్గా ఉన్నప్పుడు వీళ్ళకి కాన్సన్ట్రేషన్ కూడా తక్కువ ఉంటుంది. అలానే డిసీజెస్ వచ్చాయి అంటే అవి ప్రొలాంగ్డ్ డిసీజెస్ ఉంటాయి అన్నమాట. తర్వాత ఒక రకమైన ఫియర్ ఉంటుంది వీళ్ళకి. అన్నోన్ ఫియర్ అని చెప్తారనమాట. ఏం జరుగుతోంది అన్న విషయం వీళ్ళకి అర్థం అవ్వదు. కన్ఫ్యూజింగ్గా ఉంటారు వీళ్ళు. వాళ్ళ చుట్టూ ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం అవ్వదు. తర్వాత ఏదైనా ఒక ప్రాజెక్ట్ని కానీ, ఒక పనిని కానీ, ఒక జాబ్ కానీ, ఒక బిజినెస్ కానీ చెయ్యాలి అంటే భయం. ఎందుకంటే వీళ్ళకి కాన్సన్ట్రేషన్ ఉండదు, ఫికిల్ మైండ్ ఉంటుంది, లేజీనెస్ ఉంటుంది. దాంతో భయపడిపోతూ ఉంటారు. ప్రతి వర్క్ని పోస్ట్పోన్ చేస్తూ ఉంటారనమాట. అలానే ఏదైనా సరే వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని మొత్తం అన్నీ ముందర పెట్టుకొని ఆ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేద్దాము అంటే ఆ డెసిషన్ మేకింగ్ కూడా నెలల తరబడి ఆలోచిస్తారు దాని గురించి, చెయ్యాలా వద్దా అని. డిపెండెంట్గా ఉంటారనమాట పక్క వాళ్ళ మీద డిపెండెంట్గా ఉన్నా మళ్ళీ ఫికిల్ మైండ్ ఉంటుంది. వీడిని నమ్మాలా వద్దా, నమ్మచ్చా నమ్మకూడదా అని. చాలా తక్కువ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది. సో పక్క వాళ్ళని ఫాలో అయిపోతే బెస్ట్లే అనుకుంటారు వీళ్ళు. స్టింజీనెస్ ఉంటుంది. ఎప్పుడు అనుమానాస్పదంగా అనుమానిస్తూ ఉంటారు వీళ్ళు. మనం ముందరే అనుకున్నాం శని అంటేనే సస్పెక్టింగ్ నేచర్. అక్కడ సస్పెక్టింగ్ నేచర్ ఉంటే వాళ్ళు పోలీస్ అవుతారు లేదా స్పై అవ్వచ్చు. ఇక్కడ లేజీగా ఉండి ఫికిల్ మైండ్ తోటి మళ్ళీ సస్పెక్టింగ్ నేచర్ ఉంటే లైఫ్ చాలా కష్టం, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది వీళ్ళకి జీవితంలో. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. మ్యారేజ్ కూడా లేట్ మ్యారేజ్ అవుతుంది, లేదా మ్యారేజ్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. శని అంటేనే లా అండ్ ఆర్డర్ అని చెప్పుకున్నాం. వీళ్ళు లా అండ్ ఆర్డర్ని సరిగ్గా ఫాలో అవ్వరు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా వీళ్ళకి వస్తూ ఉంటాయి. మెంటల్గా బాగా డిస్టర్బ్ అవుతూ ఉంటారు. ఎందుకంటే శని సెన్సిటివ్ ప్లానెట్ అని చెప్పుకున్నాం మనం. అలానే హెల్త్ కూడా చాలా వీక్గా ఉంటుంది వీళ్ళకి. అన్నెసెసరీ ఖర్చులు, అక్కర్లేని ఖర్చులు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్గా కూడా సరైన డెసిషన్ తీసుకోలేరు. బిహేవియర్ కూడా వీళ్ళది బాగుండదు అన్నమాట. తర్వాత వ్యసన పరులు అయిపోతారు. ఆ వ్యసనాల నుంచి బయటికి రావడం చాలా కష్టం. రాలేరు అంత తొందరగా. బాగా అటాచ్మెంట్ అయిపోతుంది అన్నమాట. ఆ వ్యసనాలని ఎడిక్షన్ వస్తుంది. అలానే జాబ్స్ అన్నవి ఫ్రీక్వెంట్గా చేంజ్ అవుతూ ఉంటారు. జాబ్స్లో సెటిల్ అవ్వడం కష్టం. అలానే వీళ్ళకి ఒక అంబిషియస్, ఒకటి సాధించాలి, ఒకటి చెయ్యాలి అన్న నేచర్ అన్నది వీళ్ళల్లో కనిపించదు. శని స్ట్రాంగ్గా ఉంటే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ తీసుకొని మల్టిపుల్ ప్రాజెక్ట్స్ని హ్యాండిల్ చేసేంత తెలివితేటలు, అంత స్ట్రెంగ్త్ ఉంటుంది. ఎప్పుడైతే శని వీక్గా ఉంటాడో వీళ్ళకి ఆ లాస్ ఆఫ్ అంబిషనే ఉండదు వాళ్ళకి. నేను జీవితంలో ఒకటి సాధించాలి అన్న ఆలోచనే ఉండదు. ఆ ఉన్న ఒక్క ఉద్యోగం కూడా చేయడానికి కష్టపడిపోతూ ఉంటారు వీళ్ళు. లైఫ్ అన్నది చాలా స్ట్రగుల్స్తో ముందరికి వెళ్తూ ఉంటుంది శని వీక్గా ఉన్నప్పుడు. అన్ఫేవరబుల్ కండిషన్స్లో శని ఉన్నప్పుడు, శని స్ట్రాంగ్గానే ఉన్నాడు కానీ మిగిలిన ప్లానెట్స్ తోటి నెగిటివ్ ఎనర్జీని షేర్ చేసుకుంటున్నాడు. అలానే జన్మజాతకంలో తన ఉన్న పొజిషన్ కూడా నెగిటివ్గా ఉంది, అన్ఫేవరబుల్గా ఉంది జాతకుడికి. అలాంటప్పుడు జాతకుడి తాలూకా బిహేవియరు
పరిస్థితి ఎలా ఉంటుంది? వీక్ హెల్త్ ఉంటుంది. ఇక్కడ కూడా ప్రొలాంగ్డ్ డిసీజెస్ మనం చూస్తాం. విపరీతమైన ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండదు. విపరీతమైన అప్పుల్లో ఉంటారు. ఆ అప్పులు కూడా అలా కంటిన్యూ అవుతుంటాయి. డిసీజెస్ ఎలా అయితే ప్రొలాంగ్డ్ డిసీజెస్ ఉంటాయో, రోగాలు కూడా అలాగే అప్పులు కూడా ప్రొలాంగ్డ్ ఉంటాయన్నమాట. అలానే వీళ్ళకి ప్రాబ్లమ్స్ విత్ సర్వెంట్స్ తోటి, వాళ్ళ కింద పనిచేసే సబార్డినేట్స్ తోటి ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే జన్మజాతకంలో కూడా మన సబార్డినేట్స్ని, సర్వెంట్స్ని ఈ శనితో చూస్తారనమాట. వాళ్ళ వల్ల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళు సరిగ్గా చెప్పిన మాట వినరు. వాళ్ళ దగ్గర రెస్పెక్ట్ కూడా ఇవ్వరు. వాళ్ళు సబార్డినేట్స్ కానీ సర్వెంట్స్ కానీ యజమానికి రెస్పెక్ట్ ఇవ్వరు. ఇంపేషన్స్ బాగా ఉంటుంది. ఇక్కడ కూడా మన లేజీనెస్ అనేది బాగా చూస్తాం మనం. లేజీ ఫెలోస్ ఉంటారు ఇక్కడ. ఇక్కడ కూడా వాళ్ళు ఆ లేజినెస్ తోటి వాళ్ళు ఏ పని చేయరు. గ్రౌండ్ రియాలిటీ వాళ్ళకి తెలీదు. సెన్ అంటేనే స్ట్రీట్ స్మార్ట్. ఒక బయటికి వెళ్ళి ఒక తెలియని ప్రదేశంలో వదిలేసినా కూడా ఆ ప్రాక్టికల్గా మొత్తం నాలెడ్జ్ అంతా గెయిన్ చేసి అక్కడే బిజినెస్ పెట్టి ఆ ఊరినే ఏలేస్తాడు అనమాట. శని స్ట్రాంగ్గా ఉంటాయి. స్ట్రీట్ స్మార్ట్, ప్రాక్టికల్ నాలెడ్జ్. బికాస్ ఆఫ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ భయపడడు. దేనికి, ఎక్కడికి వెళ్ళడానికి భయపడ్డు, ఏది చేయడానికి భయపడ్డు. కానీ ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఉండదు. అలానే అంటే మిగిలిన ప్లానెట్స్ తోటి, స్పెషల్గా మెర్క్యూరీ తోటి, ఈ మార్స్ తోటి కానీ నెగిటివ్ ఎనర్జీ ఉంది అంటే వీళ్ళు యారగెంట్గా బిహేవ్ చేస్తారు. దే ఆర్ బుల్లీస్. డామినెంట్ నేచర్ కనిపిస్తూ ఉంటుంది. బాగా ఇల్లాజికల్ ఆర్గ్యుమెంట్స్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళ ఆర్గ్యుమెంట్లో లాజిక్ అనేదే ఉండదు. ముందర మనం మాట్లాడుకున్నాం హెల్దీ ఆర్గ్యుమెంట్ అని. ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అన్నీ సుత్తి, ఫైటింగ్స్ బాగా ఉంటాయి. బ్యాడ్ ఫ్రెండ్షిప్స్కి బాగా పడిపోతారనమాట. ఎందుకంటే వీళ్ళు అలాగే ఉంటారు, వీళ్ళ బిహేవియర్ కూడా అలాగే ఉంటుంది. సో అలాంటి గ్రూప్స్లోనే వీళ్ళు తిరుగుతూ ఉంటారనమాట. అబద్ధాలు ఆడడం. తర్వాత జెలసీ ఉంటుంది బాగా. శని పాజిటివ్గా ఉన్నప్పుడు రూల్స్ ఫాలో అయితే ఇక్కడ రూల్ బ్రేకర్స్ కనిపిస్తూ ఉంటారు. ఇల్లీగల్ యాక్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. తర్వాత యాక్సిడెంట్స్ కనిపిస్తూ ఉంటాయి. బోన్స్ బ్రేక్ అవ్వడం అది కనిపిస్తూ ఉంటుంది. అది మనం హెల్త్ ప్రాబ్లమ్స్లో మాట్లాడుకుందాం. సో బేసిక్గా యాక్సిడెంట్స్ అన్నవి కనిపిస్తూ ఉంటాయి. ర్యాష్ బిహేవియర్ కనిపిస్తూ ఉంటుంది. ఫ్యూచర్ ప్లాన్స్ అన్నవి వీళ్ళకి అసలు ఉండవు. ఫ్యూచర్ మీద ఎటువంటి హోపు ఉండదు వీళ్ళ లైఫ్లో. ఫ్యూచర్ ప్లాన్స్ అన్నవి కూడా ఏ ప్లాన్ చేసినా కూడా అది మిస్కాలిక్యులేషన్, రాంగ్ క్యాలిక్యులేషన్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఎస్కేపిజం బాగా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత లాస్ ఆఫ్ వెల్త్. ఇంతకుముందర మనం చెప్పుకున్నట్టు సొసైటీలో కానీ, సబార్డినేట్స్ కానీ, లేదా ఇంట్లో సర్వెంట్స్ కానీ వీళ్ళకి వాల్యూ ఉండదు. వీళ్ళని ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు. తర్వాత సెల్ఫ్ డౌట్ కూడా వీళ్ళకి బాగా ఉంటుంది. ఎందుకంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు కాబట్టి వీళ్ళు చేసే ప్రతి పని మీద వీళ్ళకి డౌట్ ఉంటూ ఉంటుంది. స్టింజీగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఒక పని పక్క వాళ్ళకి అప్పచెప్పినా కూడా నమ్మకం ఉండదు. సేన్ అంటేనే ట్రస్ట్ వర్ది పీపుల్ అని మనం చెప్పుకున్నాం. తర్వాత గాసిప్స్ చెయ్యరని చెప్పుకున్నాం. ఎందుకంటే దే కీప్ సీక్రెట్స్. ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళంతా సుత్తి ఇల్లాజికల్ ఆర్గ్యుమెంట్స్, సుత్తి మాటలు, ఆ మాటకి వాల్యూ ఉండదు. అలానే విపరీతమైన గాసిప్స్ కనిపిస్తాయి ఇక్కడ. వీళ్ళ మాటల వల్ల ఇటు మ్యారేజ్లో కానీ, ఫ్రెండ్స్ మధ్య కానీ, ఫ్యామిలీ మధ్య కానీ, లేదంటే బిజినెస్ పార్ట్నర్స్ మధ్యలో కానీ బాగా మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయన్నమాట. ఇద్దరు గాసిప్స్ కనిపిస్తాయి, లేదా మిస్అండర్స్టాండింగ్స్ కనిపిస్తూ ఉంటాయి. కానీ గొడవ తప్పదు. రిలేషన్షిప్లో కూడా బ్రేక్స్ కనిపిస్తూ ఉంటాయి. రిలేషన్షిప్ అన్నది ట్రస్ట్ వర్ది రిలేషన్షిప్స్ అన్నవి వీళ్ళకి దొరకవు. ఒకవేళ దొరికినా కూడా అది మ్యారేజ్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. తర్వాత లైఫ్ లాంగ్ స్ట్రగుల్స్ కనిపిస్తూ ఉంటాయి. కానీ వీళ్ళకి ఫైనాన్షియల్గా లైఫ్ లాంగ్ స్ట్రగుల్స్ కనిపిస్తూ ఉంటాయి. తర్వాత చేసే ప్రతి పని వీళ్ళ ఈ లేజీనెస్ వల్ల, మిస్కాలిక్యులేషన్స్ వల్ల ఫెయిల్ అవుతూ ఉంటుంది. మాటికి ఫెయిల్యూర్స్ని బాగా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ ఫెయిల్యూర్స్ని ఫేస్ చేయడం వల్ల వీళ్ళకి ఒక రకమైన డిసప్పాయింట్మెంట్ కూడా, జీవితం మీద డిసప్పాయింట్మెంట్ కూడా బాగా కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ డిసప్పాయింట్మెంట్ అన్నది కనిపిస్తుందో ఇది మెల్లిగా ఈ గొడవలు, ఈ దెబ్బలాట్లు, ఈ ర్యాష్ బిహేవియర్ వల్ల ప్లస్ ఈ డిసప్పాయింట్మెంట్ ఇది ఫ్రస్ట్రేషన్ కింద మారిపోతుంది అనమాట. దాంతో గొడవలు పెద్దవవుతాయి. ఫిజికల్ ఫైట్స్ కూడా అవ్వచ్చు, సెల్ఫ్ హార్మ్ కూడా జరగచ్చు.
ఈ డిప్రెషన్లో పడిపోవడం వల్ల. తర్వాత ఈ వీళ్ళకి ఈ మొండితనం, విపరీతమైన మొండితనం, అలానే పగ ప్రతీకారాలు అన్నవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. వీళ్ళు ఎంత ఓపిక పట్టైనా పక్కవాడి మీద పగ తీర్చుకుందాం అన్నది వీళ్ళ ఉద్దేశ్యం. శని పగబడితే మటుకు ఖచ్చితంగా పగ తీర్చుకుంటాడు. ఆ రివెంజ్ అన్నది చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది వీళ్ళకి. వెరీ డేంజరస్ మెంటాలిటీ కనిపిస్తుంది ఇక్కడ. వెరీ క్రూయల్ నేచర్ కూడా కనిపిస్తుంది. తర్వాత లోన్లీనెస్, బాగా లోన్లీగా ఉండడానికి ఇష్టపడతారు. లేదా అంటే ఫ్యామిలీలో గొడవలు అవి జరగడం వల్ల అందరూ వీళ్ళని వదిలేయడం, రిజెక్ట్ చేయడం, స్ట్రెస్ అన్నది బాగా కనిపిస్తూ ఉంటుంది. ప్రీమెచ్యూర్డ్ ఏజ్, ఓల్డ్ ఏజ్ తొందరగా మొహంలో అది కనిపిస్తూ ఉంటుంది. ఫ్యామిలీ రిలేషన్షిప్స్ బ్రేక్ అవుతాయి, లవ్ రిలేషన్షిప్స్ బ్రేక్ అవుతాయి, సెపరేషన్ అనేది కనిపిస్తుంది. బేసిక్గా డైవర్స్, సెపరేషన్ అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది. అలానే మనం ఇంతకు ముందర వైరాగ్యం గురించి మాట్లాడుకున్నాం, శని వైరాగ్యాన్ని ఇస్తాడు అని. శని కేతువుల కంజంక్షన్ చాలా విచిత్రంగా ఉంటుందన్నమాట. అయితే వీళ్ళు శుభ్రంగా సన్యాసి యోగం అది తీసుకొని వైరాగ్యంలో అలా వెళ్ళిపోతారు. లేదా అంటే ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తోటి ఉన్నదంతా పోయి రోడ్డు మీద పడతారు. ఇలా ఉంటుందన్నమాట, ఎక్స్ట్రీమ్ అన్నమాట. అయితే ఇది లేకపోతే అది, ఇలా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ. శని ఆయుకారకుడు, కర్మకారకుడు, అలానే రోగకారకుడు. పాపం శనికి చాలా రెస్పాన్సిబిలిటీస్, చాలా పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి. అతను కష్టపడి పనిచేస్తూ ఉంటాడు, మనల్ని కూడా కష్టపెడుతూ ఉంటాడు పాపం. మరి తప్పదు, అతని రెస్పాన్సిబిలిటీస్ అలాంటివి. సో శని కర్మకారకుడు, ఆయుకారకుడు, రోగకారకుడు. జన్మజాతకంలో శని ఉన్న భావాలు, శని యాస్పెక్ట్ చేస్తున్న భావాలు, ఆ దృష్టి, శని దృష్టి పడిన భావాలు, ఆ భావాలకి సంబంధించిన శరీర భాగాలు వీక్గా ఉంటాయి అని చెప్పుకుంటాం మనం. అలాగే రోగ నిర్ధారణ చేసుకున్నప్పుడు కూడా శనికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. 6th హౌస్, 8th హౌస్, 12th హౌస్ రోగాలు, క్రానిక్ డిసీజెస్, హాస్పిటలైజేషన్ చూపిస్తూ ఉంటాయి. దాంట్లో శని తాలూకా ఇన్వాల్వ్మెంట్ మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. శని క్యాన్సర్కి కారకుడు అనమాట. అలాగే శని ఉన్న భావాలు, శని చూస్తున్న భావాలు, శని దృష్టి పడుతున్న భావాలు కూడా ఆ భావానికి సంబంధించిన శరీర భాగాలు వీక్గా ఉంటాయి. అది ఏమిటి, ఆ భాగాలు ఏమిటి, అవన్నీ మనం మెడికల్ ఆస్ట్రాలజీలో దానికి ఒక సెపరేట్ వీడియో చేస్తాను, అందులో చూద్దాం. అయితే శని ఇచ్చే డిసీజెస్ అన్నీ చిన్న దగ్గు, తుమ్ము, జలుబు, జ్వరం ఇలాంటివి కాదు. వెరీ క్రానిక్, లాంగ్ లాస్టింగ్ డిసీజెస్ అన్నవి శని ఇస్తాడు. పళ్ళు, ఎముకలు, స్కిన్, నర్వస్ సిస్టమ్ మొత్తం మెర్క్యూరీ కంట్రోల్లో ఉంటుంది. ఈ వేగస్ నెర్వ్ అన్నది శని కంట్రోల్లో ఉంటుందన్నమాట. అంటే శని దానికి అధిపతి. అలానే కాళ్ళు, చేతులు, లిమ్స్, ఇవి శని మోకాళ్ళు, జాయింట్స్, తర్వాత బోనీ స్ట్రక్చరు, డెఫ్నెస్ చూపిస్తూ ఉంటాడు శని. తర్వాత శని క్రిస్టలైజేషన్కి కారకుడు అనమాట. స్టోన్స్ ఫార్మేషన్ కానీ, ప్యాంక్రియాస్ స్టోన్ ఫార్మేషన్ కానీ, కిడ్నీ స్టోన్ ఫార్మేషన్, ఎనీ ప్లేస్ బ్లాకేజెస్ కానీ, ఎక్కడైనా బ్లాక్ మనకు కనిపించింది అంటే అది బ్రెయిన్లో కానీ, హార్ట్లో కానీ, లేదా అల్సర్స్, ఇవి డైజెస్టివ్ సిస్టమ్కి శని కారకుడు. అయితే శని దగ్గరికి వచ్చేసరికి చాలామంది కుళ్ళిపోయిన పదార్థాలని శనితో చూపిస్తూ ఉంటారనమాట. అయితే బేసిక్గా ఏంటంటే ఈ ఆయిల్, బొగ్గు ఇవన్నీ మనకి తెలిసినవే. ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం భూమి కింద ఎర్త్క్వేక్స్ అవి వచ్చేటప్పుడు, భూకంపాలు అవి వచ్చేటప్పుడు ఈ బోన్స్, పెద్ద పెద్ద జంతు జాలం, వాటి యొక్క ఎముకలు, తర్వాత చెట్లు, ఇవన్నీ ఆ భూమి లోపలికి వెళ్ళిపోయి అవి కెమికల్గా మార్పు చెంది
ఇప్పుడు ఈ ఆయిల్ కానీ లేకపోతే ఈ బొగ్గులు కానీ మనం సంగ్రహిస్తున్నాం. సో దీన్ని అంతటినీ అదొక ప్రాసెస్, అదొక కెమికల్ ప్రాసెస్. ఇది కుళ్ళబెట్టడం లేకపోతే కుళ్ళిపోయిన పదార్థాలకి శని కారకుడు అంటారు. ఇదొక మార్పు అనమాట. ఇదొక లాంగ్ టర్మ్ ప్రాసెస్లో జరిగే చేంజ్. వాటికి కూడా శని కారకుడు. ఏదైనా అది లాంగ్ లాస్టింగ్ డిసీజెస్ అవనియండి, లేదా లాంగ్ లాస్టింగ్ సెటిల్మెంట్ అవనియండి, లాంగ్ లాస్టింగ్ బిజినెస్ అవనియండి, ప్రతిదీ శని అన్నవాడు లాంగ్ లాస్టింగ్ అనమాట. అలానే క్యాన్సర్కి కారకుడు. అక్కడ రాహుని జూపిటర్ని కూడా చూడాలి. తర్వాత రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, తర్వాత డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్. అక్కడ జూపిటరు డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు, చంద్రుడు కూడా ఇస్తాడు డైజెషన్ ప్రాబ్లమ్స్. తర్వాత పచన క్రియ, డైజెషన్, జఠరాగ్ని, మనం సూర్యుడి గురించి చెప్పుకున్నప్పుడు ఆ జఠరాగ్ని, దాని అక్కడ సూర్యుడి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అలానే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, దానికి శని కారకుడు. దానివల్ల ఏంటంటే ఫెటిగ్, క్రానిక్ ఫెటిగ్ అనమాట. విపరీతమైన సన్నగా బక్క చిక్కిపోయి ఉండడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ శని వల్ల వస్తాయి. తర్వాత జాయింట్స్కి కారకుడు, బోన్స్కి కారకుడు అని చెప్పుకున్నాం. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇలాంటివన్నీ శని వల్ల వస్తాయి. స్కిన్ డిసీజెస్, స్కిన్ ట్యూబర్క్లోసిస్, ఎనీ స్కిన్, శని మామూలుగా డ్రై ప్లానెట్ అని చెప్పుకుంటాం. ఇక్కడ ఈ సోరియాసిస్, ఎగ్జిమా ఇలాంటివి స్కిన్, మళ్ళీ ఇవి కూడా ప్రొలాంగ్డ్ డిసీజెస్. ఇది రావడానికి లేట్గా వస్తాయి. అలాగే డిసీజ్ క్యూర్ కూడా చాలా లేట్గా జరుగుతుంది. తర్వాత డైజెస్టివ్ సిస్టమ్ సరిగ్గా డిసీజెస్ రావడం వల్ల విపరీతమైన నీరసం, బక్క చిక్కిపోవడం, మాల్ న్యూట్రిషన్ జరగడం, ఫెటీక్గా ఉండడం, తర్వాత కాన్స్టిపేషన్. శని మెయిన్ అటు స్టోన్స్, కిడ్నీలో స్టోన్స్ అవి ఇస్తూ ఉంటాడు, బ్లాకేజెస్ ఇస్తూ ఉంటాడు. నెక్స్ట్ ఇక్కడ కాన్స్టిపేషన్ కూడా ఇస్తూ ఉంటాడు. పెరాలసిస్లో బ్లాకేజ్, నెర్వ్ సిగ్నల్స్ వెళ్లకుండా అక్కడ బ్లాకేజ్ చేసే ప్రాసెస్ని శనే చేస్తాడనమాట. అక్కడ మనకి శని కారకత్వాలు కనిపిస్తాయి పెరాలసిస్లో. అలానే మెర్క్యూరీ తాలూకా ఇన్వాల్వ్మెంట్ ఉండి, మెర్క్యూరీ కూడా బాగాలేదనుకోండి, శనితో పాటు మందబుద్ధి అన్నది మనకి కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే క్యాలిక్యులేషన్స్, అటు మైండ్ క్యాలిక్యులేషన్స్, ఇలా ప్రాక్టికల్ క్యాలిక్యులేషన్స్ రెండూ పాడైపోతూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే బాడీ అండ్ మైండ్ కోరిలేషన్ ఉండదన్నమాట. ఇక్కడ మందబుద్ధి కనిపిస్తూ ఉంటుంది. ఫిజికల్గా, మెంటల్గా రెండు రకాలుగా వాళ్ళు స్లో డెవలప్మెంట్ కనిపిస్తూ ఉంటుంది. అలానే కాళ్ళకి, మోకాళ్ళకి కారకుడు. సో కాళ్ళకి సంబంధించిన ఎనీ లెగ్ రిలేటెడ్ డిసీజ్. కొంతమందికి కాలు పొడుగు ఉంటూ ఉంటుంది, కొంతమందికి ఒక కాలు బాగానే ఉంటుంది, ఇంకో కాలు తాలూకా స్ట్రక్చర్ ఒక సైడ్ యాంగిల్లో తిరిగిపోతూ ఉంటుంది. తర్వాత పోలియో, జాయింట్ ప్రాబ్లమ్స్, నడకలో ప్రాబ్లము, ఎనీ లెగ్ రిలేటెడ్ ప్రాబ్లము అక్కడ శని కనిపిస్తాడు. అలాగే నీ ప్రాబ్లమ్స్, నీ రీప్లేస్మెంట్స్, వీటన్నిటికి కూడా శని కారకుడు. సయాటికా నెర్వ్, ఈ మోకాళ్ళు అంటే నడుము కింద నుంచి పారాలసిస్, బ్యాక్ పెయిన్, వీటన్నిటికీ శని కారకుడు. అలానే ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, తర్వాత ఆస్టియోపోరోసిస్, నెక్స్ట్ ఫ్రాక్చర్స్, బోన్కి కూడా మళ్ళీ శని కారకుడు. బోన్ ఫ్రాక్చర్స్ అవ్వడం, ఇవన్నీ శని ద్వారా మనకు కనిపిస్తాయి. శని చంద్రుడితో ఎప్పుడైతే పాడైపోతాడో, అదే చంద్రుడిని డిస్టర్బ్ చేస్తూ ఉంటాడో, వీళ్ళకి రాత్రులు నిద్ర పట్టదు, ఇన్సోమ్నియా ఉంటుంది. తర్వాత అంటే వీళ్ళకి పగలు కూడా నిద్ర పట్టదు. కొంతమంది పోనీ రాత్రి ఏదో పని చేసుకున్నారు, లేకపోతే చదువుకున్నారు, ఇంకేదో అయ్యింది, పగలు కాసేపు రెస్ట్ తీసుకొని అలా నిద్ర అలసటని కాంపన్సేట్ చేసుకుంటూ ఉంటారు. ఈ ఇన్సోమ్నియా ఏంటంటే వీళ్ళకి పగలు నిద్ర పట్టదు, రాత్రి నిద్ర పట్టదు. నిద్ర పట్టడం అన్నది వీళ్ళకి ప్రాబ్లం అనమాట. విపరీతమైన ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి బుర్రలో. నెర్వ్ రిలేటెడ్ డిజార్డర్స్ శని అక్కడ కారకుడు.
మస్కులోస్కెలిటన్ ప్రాబ్లమ్స్, మస్కులర్ ప్లస్ స్కెలిటన్ ఈ రెండిటి ప్రాబ్లమ్స్ కూడా శనికి కారకుడు. మార్స్ ఎలా అయితే యాక్సిడెంట్స్ ఇస్తూ ఉంటాడో శని కూడా యాక్సిడెంట్స్ ఇస్తూ ఉంటాడు. బేసిక్గా యాక్సిడెంట్స్ అనేవి ఏ ప్లానెట్ వల్ల అయినా జరుగుతాయి. సో వీళ్ళు మెయిన్ కారకుడు అనమాట. అక్కడ మార్స్, శని, యురేనస్ పెద్ద పెద్ద యాక్సిడెంట్స్. అదే నెక్స్ట్ మనం యురేనస్, ప్లూటో, నెప్ట్యూన్ గురించి మాట్లాడుకుందాం. తర్వాత శని వల్ల వచ్చే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే స్ట్రెస్, విపరీతమైన రెస్పాన్సిబిలిటీస్ ఫీల్ అయిపోవడం, దానివల్ల స్ట్రెస్ రావడం. మళ్ళీ మనం ముందరే చెప్పుకున్నాం, సగం వదిలేసిన పనులు కానీ, రెస్పాన్సిబిలిటీస్ నుంచి తప్పించుకోవడం కానీ, ఇవన్నీ శనికి ఇష్టం ఉండవు. మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్, మళ్ళీ ఆ రిలేషన్షిప్స్, మళ్ళీ ఆ సగం వదిలేసిన ప్రాజెక్ట్స్ ఇవన్నీ తెచ్చి మన ముందర పెడుతూ ఉంటాడు. మళ్ళీ దాన్ని మనం ఫేస్ చేస్తూ ఉండాలి. ఈ మళ్ళీ రిపిటేషన్ అనేది శని వల్ల జరుగుతూ ఉంటుంది అనమాట. రిపిటేటివ్ అటెంప్ట్స్ కూడా శని వల్ల జరుగుతూ ఉంటాయి. అక్కడ శని చంద్రుడిని ప్రభావితం చేస్తున్నప్పుడు వాళ్ళకి ఒక పట్టాన ఏది నచ్చదు. దానివల్ల మళ్ళీ నెక్స్ట్ ఏంటి అలా రిపీట్ చేయాల్సి వస్తుంది అనమాట. దాన్నే పునరుపదోషం కింద చెప్పుకుంటారు. తర్వాత దీనివల్ల ఏంటంటే ఒకటి శారీరకంగా వాళ్ళు డైజెస్టివ్ సిస్టమ్ పాడైపోయి, ఆ గట్ హెల్త్ పాడైపోయి, ఫిజికల్గా వాళ్ళు వీక్ అయిపోతారు, టెన్షన్ పడుతూ ఉంటారు, రెస్పాన్సిబిలిటీస్ బర్డెన్ అన్నది వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు, వీళ్ళకి ఇన్సోమ్నియా వచ్చేస్తుంది. సో స్లోగా వీళ్ళు ఈ ఫ్రస్ట్రేషన్ అనేది డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అనేవి బాగా కనిపిస్తూ ఉంటాయి. ఆ సైకలాజికల్ ఇల్నెస్ అన్నది కన్ఫ్యూజ్డ్ మైండ్ కానీ, ఫాగీ మైండ్ కానీ, షార్ట్ టెంపర్ కానీ, బేసికల్గా ఈ మెంటల్ ఇల్నెస్ కూడా, ఇంబ్యాలెన్స్ కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది శని వలన. సో ఇదండి శని భగవానుడి గురించి ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని మనల్ని సరైన దారిలో పెట్టడం అతని బాధ్యత. మనం కూడా రెస్పాన్సిబుల్గా ఉండి లాని ఫాలో అవుతూ మన పనులు మనం చేసుకుంటూ, తప్పించుకోకుండా, షార్ట్ కట్స్ వెతుక్కోకుండా, ఎస్కేపిజం లాంటివి చూపించకుండా, మనకున్న తక్కువ రెస్పాన్సిబిలిటీస్, మనం ఎంత లిమిటేషన్స్, మన లిమిటేషన్స్, మనం ఏం చేయగలమో, మన స్ట్రెంగ్త్ ఏంటో మనం తెలుసుకొని దానికి తగ్గట్టు మనం ప్లాన్ చేసుకుంటూ ఉంటే ప్లానెట్ శని అన్నది మనల్ని ఇబ్బంది పెట్టదు. అదనమాట. సో కీప్ వాచింగ్ అగస్త్య ప్రెడిక్టివ్ టెక్నిక్. వేదిక్లో చెప్పుకునే ప్లానెట్స్ అయిపోయాయి. నెక్స్ట్ మనం వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో మాట్లాడుకునే యురేనస్, ప్లూటో, నెప్ట్యూన్ గురించి మాట్లాడుకుందాం. వీటి గురించి కేపీ ఆస్ట్రాలజీలో కృష్ణమూర్తి గారు కూడా వీటిని అతని క్యాలిక్యులేషన్స్లో కొన్ని వాటిల్లో పుస్తకాల్లో కూడా వీటి గురించి ప్రస్తావన ఉంటుంది. సో బేసిక్గా కేపీ అన్నది ఇటు పరాశర మన వేదిక్ సిస్టమ్ని తీసుకొని, అటు వెస్ట్రన్ ఆస్ట్రాలజీ ప్లస్ ప్లాసిడస్ భావ సిద్ధాంతాన్ని, భావ విభజనని తీసుకొని కలిపి చేసిన సిస్టమ్. కాబట్టి మనం యురేనస్, ప్లూటో, నెప్ట్యూన్ తాలూకా వాటి గురించి మనం కేపీ వీటిలో కూడా చదువుకుంటాం కేస్ స్టడీస్లో. సో వెస్ట్రన్ ఆస్ట్రాలజీ అంటే మొత్తం ఈ అన్ని ప్లానెట్స్, ఈ శని, మార్స్, మెర్క్యూరీ, వీనస్, జూపిటర్, శని, తర్వాత యురేనస్, ప్లూటో, నెప్ట్యూన్, వీటన్నిటి గురించి, రాహుకేతువుల గురించి, వీటన్నిటి గురించి మనం వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో అన్నీ చదువుకుంటాం. సో కీప్ వాచింగ్ అగస్త్య ప్రెడిక్టివ్ టెక్నిక్. థ్యాంక్ యూ.